లాల్గడి మలక్పేట్ల మా క్యాండిడేట్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో మేము మా కౌన్సిలర్లతోటి మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ 5 కౌన్సిలర్లు ఉన్నారు మలక్పేట్ల. వాళ్ళతో 1 by 1 మాట్లాడుకున్నాం. కౌన్సిలర్ల మీటింగ్ పెట్టుకుందామని నేను మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కేటీఆర్ గారి ఇన్ఛార్జ్ ఇద్దరం వచ్చి కూర్చొని మా మీటింగ్ పెట్టుకుంటే దానికి పెద్ద ఎత్తున నేను నా కారు వచ్చేది చూసి, నేను ఇంట్లోకి వచ్చేది చూసి, నా కారును చూసి ప్రచారం బండి పంపించి పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి ½ an hour ఫుల్ సౌండ్ పెట్టి నడిపిస్తుంది. అయ్యా మా వాళ్ళు పోయి అడిగి మా మీటింగ్ నడుస్తుంది, మీరు ఇచ్చేయండి అని చెప్తే కూడా ఇంకా ఎక్కువ పెట్టి ఇంకా చేసేసి మా వాళ్ళంతా రిక్వెస్ట్ కూడా చేస్తే వాడు ఏం చేసాడు, బండికి తాళం వేసి సౌండ్ పెట్టి వెళ్ళిపోతే మా వాళ్ళు ఏం చేశారు, ఆ వైరాన్ని తీసేస్తే సౌండ్ తక్కువ అవుతుందని తీస్తుంది పోయి ఇవి అక్కడికి వెళ్ళి వచ్చి దబా 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 కొడుతూనే ఉన్నారు. ఆయన ఎత్తి వల కొడుతూనే ఉన్నారు, రాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు. మనుషులు లోపడదా కూరుకొచ్చారు. మా వాళ్ళు కూడా ఎక్కడ మా వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళు 100 మంది వచ్చి దర్వాజా నూకారు. మా వాళ్ళు గన్మెన్లు అంతా దర్వాజా కల కాపలు వాడు దర్వాజా బంద్ చేసి కూర్చున్నారు. లేకపోతే మమ్మల్ని కూడా చంపుతుంది. ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ ఏంది ఇది? ఆయనకి ఎందుకు అట్లా అంత దౌర్జన్యం? మేము రిక్వెస్ట్ చేసినాం. పోనీ ఇక్కడ ప్రెస్ రిపోర్టర్లు ఉన్నారు, TV5 సత్యనారాయణ ఉన్నారు మా ముంగట, వాళ్ళందరూ